కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. జనరల్గా మిమ్మల్ని పెద్ద పెద్ద జబ్బుల గురించి అడుగుతాను, ఒబెసిటీలు, డయాబెటీస్లు ఇలాంటి వాటి గురించి అడుగుతాను. ఈ జుట్రాల సమస్య ఎప్పుడు నేను డిస్కస్ చేయను. ప్రపంచంలో పెద్ద సమస్య ఏముంది? కరెక్ట్. ఇవాళ అందాన్ని ప్రాధాన్యత ఇచ్చే కాస్మెటిక్ యుగంలో జుట్టుకు చాలా ప్రాధాన్యత ఉంది. అంటే కాదమ్మా, ఇప్పుడు జనరేషన్ అంతా పోయిందమ్మా. ఇప్పుడు మా చిన్నప్పుడు ఆడవాళ్ళకి మోకాళ్ళ కిందకి వెళ్ళి, మోకాళ్ళు ఏంటి అసలు అరికాళ్ళ దగ్గరికి అంటుకున్నాయి, ఇంతంత లావు జళ్ళు ఉండి కింద సవరాలు పెట్టేవాళ్ళు. అసలు ఒక పెళ్లికి ఒక మ్యాట్నీకి బయలుదేరితే ఫస్ట్ షో అయ్యేది, జడేసేటప్పుడు దానికి ఫుల్గా పూలు పెట్టి అసలు జడాలంకారం ఇవాళన్నీ పిలకలే. అంటే అసలు మొత్తం టోటల్ పోయింది, అసలు జనరేషనే పోయింది. అది ఎందుకంటే ఫుడ్ స్టైల్. మాకు కూడా దువ్వులు పెట్టి తిరిగిపోయి ఇంకా ఇప్పటిదాకా ఆగటం. ఇప్పుడు పిల్లలకి 20 ఏళ్ళ నుంచే బట్టతలు బిగిన అవుతున్నాయి. నేను చూస్తున్నాను కదా 20-25 ఏళ్ళకే కంప్లీట్. దీనికి కారణం ఏంటంటే లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయిందమ్మా. మేము తిన్నదాంట్లో ఆహారం, మేము బెండకాయ కూర తిన్నాం, వీళ్ళు బెండకాయ కూర తింటున్నారు. మేము సొరకాయ తిన్నా, వీళ్ళు తిన్నారు. తేడా ఏంటి? మా బెండకాయ కూర తినాలంటే అమ్మ అరే కోసిరారా అంటే అప్పటికప్పుడు బెండకాయ చెట్టును కోసేవాళ్ళం. కోసిన పావు గంటలో ముక్కలు కోసి పొయ్యిలో ఉండేది, అరగంటలో పొట్టలో ఉండేది. సో ఒక కూరగాయ ఏదైనా సరే, తోటకూర కానీ మడి మేము వేసుకునేవాళ్ళం. కింద పేడ ఎరువు వేసి మేమే పేడతో ప్రిపేర్ చేసి మట్టి అదంతా కలిపి పాచిపోగొడిగిన మట్టి తీసి అది వేసి దాని మీద వేసేవాళ్ళం. నీళ్లు మేమే పోసుకునేవాళ్ళం, ప్రేమగా మేమే పెంచేవాళ్ళం. మంచి 6 దొడ్లు, అసలు పురుగు మందులు అనే సిస్టమ్ లేదు. అప్పుడు చక్కగా ఏపుగా పెరిగాయి. తోటకూర అంటే అప్పటికప్పుడు కోసేవాళ్ళు. కోడి అంటే దొడ్లో కోడి కోసేటివే. ఇట్లా ఈ రకంగా కోడిగుడ్లు అంటే నాటుగుడ్లు. సో మేము అదే తిన్నప్పటికీ మాకు బలమైనది తిన్నాం. అలానే ప్రతిదీ ప్రకృతితో కూడిన ఆహారం తీసుకున్నాం. పొద్దున్న లేవగానే ఎండాకాలం సీజన్ వస్తే ఈతకాయలు ఏరుకుండా బరిగెత్తేవాళ్ళం. రాయలని ఈతకాయలు గెల్ల కోసం ముగ్గేసుకుంటాం. పగలంతా ఏంటంటే ముంజుకాయలు కోసుకుంటాం, అవి శుభ్రంగా చేయటం. లేదా తాటికాయలు ముగ్గినాక అవి కాల్చు తింటాం. సీంతమ్మకాయలు కోసుకుంటాం, సమ్మర్ వస్తే చింతకాయలు చెట్లు ఎక్కి తింటాం. అన్ని దశల్లోనూ ప్రతిదీ ఫుడ్ అంతా. జాంకాయలు అంటే ప్రతి దొడ్లోనూ జాంకాయలు ఉండే. ఇవాళ ఇంతలో జాంకాయలు ఏముందో రుచి పచ్చిలేని కమ్మగా స్వచ్ఛమైన తినేవాళ్ళం. బొప్పాస్కాయ అంటే నాటు బొప్పాస్కాయ, అది కోస్తే ఎర్రగా ఉండేది, లోపల రక్తం ఉన్నట్టు ఉండేది. అసలు లోపల నల్లటి గింజలు తింటే అసలు తేనె పనికి వస్తుంది. అది ముందు మామిడి పళ్ళు పనికి వస్తాయి. మామిడి పళ్ళు ఇంకా అద్భుతంగా ఉండేవాళ్ళు. వీళ్ళు ఎదురు మామిడి పళ్ళు ఎదురు అనుకుంటున్నారు. భూమిలో ఎప్పుడైతే సారం పోయిందో కంప్లీట్ రుచిపోయింది. ఆ మధ్య నేను వేరుశనగ గుళ్ళు మామూలుగా ఉంటాయి కదా, పెద్ద టేస్ట్ అనిపించట్లా ఒకప్పుడు మా చిన్నతనం ఉన్నప్పుడని. ఆ మధ్య ఒక ఆయన నాకు తెచ్చి, రామకృష్ణ గారు ఇదిగోండి వేరుశనగ గుళ్ళు టేస్ట్ చెప్పడం అడిగారు. టేస్ట్ తిని అసలు అదిరిపోయాను నేను. అసలు నేను ఎప్పుడు చిన్నప్పుడు కూడా తిన్నంత బాగా ఉంది. దాన్ని ఆయిల్ పట్టిస్తే 800 గ్రామ్స్ ఆయిల్ వచ్చింది. ఎక్కడ రా అంటే అరకు వ్యాలీ మన దండకారణ్యం నుంచి ఫారెస్ట్లో జల్లారు గింజల్ని. న్యాచురల్గా అడవిలో పెరిగింది. అడవిలో పెరగటానికి ఏమైంది, నువ్వు ఏ విత్తనం నాడితే అది వస్తుందని. భూమిలో పోషకాలను చచ్చిపోయిందానికి ఏమీ రావట్లా. అక్కడ పోషకాలను పుష్కలం ఉన్నాయి కదా, అడవిలో పెరిగింది కదా సహజంగా. ఆ పోషకాలను తీసుకుని అలా పెరిగింది. ఫారెస్ట్ ప్రొడ్యూసెస్ ఎంత అద్భుతంగా ఉందంటే ప్రతిదీ అసలు అడవిలో పెరిగిన ప్రతిదీ చాలా బాగుంటుంది. మనం చిన్నప్పుడు మేము కోళ్ళు కోసుకున్న మేకలైన ఏమైనా నాన్ వెజ్ తిన్నా ఆ రుచి తేడా వేరు. ఆ కట్టెల పొయ్యి మీద ఉండటం ఆర్గానిక్. ఇవాళ ఏమైంది, ప్రతిదీ తేడా వచ్చేసిందమ్మా. ఫుడ్లో కల్తీ, నాణ్యత లేదు. రెండోది ఏంటంటే కనీసం పాలు స్వచ్ఛమైన ఉండే, పిండి మేము తాగేవాళ్ళు. ఇప్పుడు ప్యాకెట్ పాలు ఈ మొత్తం పౌడర్. అసలు రీఫైండ్ ఆయిల్ రంగ ప్రవేశం చేసినా ఇక్కడ ఒళ్ళు గుల్లైపోయిందమ్మా. ఈ ప్రకృతి నుంచి గింజలు తీసుకెళ్ళి పట్టించుకుంటే చెగ్గానకలో వచ్చే ఆయిల్ కాస్త కెమికల్ ఆయిల్ అయిపోయింది. అందులో అసలు గింజలే వాడరు, కెమికల్ ఫ్లేవర్డ్ అంతే. మనం రసనా ప్యాకెట్ తీసుకుని లేదా గోల్డ్ స్పాట్ తీసుకుని అందులో బత్తాయి జ్యూస్ ఉందంటాం, లేకపోతే ఆరెంజ్ జ్యూస్ ఉందంటాం, ఎంత అబద్ధమో. ఇది కూడా అంతే, టోటల్గా లేకపోయింది. నువ్వు తినే ఫుడ్లో సారాలని కూడా జుట్టాలని నిలుస్తుందమ్మా. ఇవాళ 30 ఏళ్ళ కారణం కారణం అది. 2 విపరీతమైన స్ట్రెస్ ఉన్నాడు, జుట్టు చూత ఉండదు. ఇవాళ మారుతున్న జీవనశైలిలో చదువుకు స్ట్రెస్, సీట్ వస్తున్నా లేదా స్ట్రెస్, ఉద్యోగాల్లో పైకి వెళ్ళలేదని స్ట్రెస్. చాలామంది నాకు 35 ఏళ్ళు వచ్చి పెళ్లి చేసుకోవాలి, అప్పటికే 2 లక్షల జీతం ఉంటుంది. బట్ ఏంట్రా ఇంకా పెళ్లి చేసుకుని అంటాడు, సెటిల్ అవ్వలేదు ఇంకా. సెటిల్ అవ్వటువంటి వాడి దృష్టిలో ఒక సంవత్సరంగా ₹1 కోటి ప్యాకేజ్కి వెళ్ళడం లేదా అమెరికాకి వెళ్ళడం, ఈలోపాటు జుట్టు అంతా ఊడైపోద్ది. అది వేరే విషయం. అంటే ఏమవుతుంది, స్ట్రెస్. అంతతో సంతోషపట్ల, నెలకు ₹1,00,000 సంతోషపట్ల. వాళ్ళ నాన్న నెలకు వచ్చేది 50,000, కానీ వీడికి స్టార్టింగ్గా నెలకు 1,00,000 వస్తున్నా, వేరే వాడికి 2 లక్షలు ఉంది, నాకెందుకు లేదు. 2 ఉన్నా వీడు 4 అనుకుంటాడు. సో ఈ స్ట్రెస్ అన్నిటి మూలంగా ఏమైందంటే కాన్స్టిపేషన్లు, అలానే సెడెంటరీ లైఫ్ స్టైలు. 2 ఇవాళ బయటకు వెళ్ళి తింటాం. రెండోది ఏంటంటే ఎక్కువ రాత్రిపూట మెలకుగా ఉంటాం. అంటే ఇవాళ నీ టీవీ మాధ్యమంలో ఓటీటీలు అందుబాటులో రావటం, యూట్యూబ్ కానీ సోషల్ మీడియా అంతా వినోదం విపరీతంగా ఎక్కువైపోయింది. పుస్తకాలు చదవడం లేదు, ఇక విజువల్ మీడియా, ప్రతివాడి చేతిలో ఫోన్ ఉండటంలో రాత్రి 2ంటికి కూడా
మంచం మీద పడుకున్నా కూడా చూడటం. సోషల్ మీడియాలో ఇంకోటి యాక్సెప్ట్, ఒకప్పుడు ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం, ఇవాళ ఆ రోజులు లేదు. ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మాట్లాడుకునే రోజులు పోయి ఫ్రెండ్స్ అందరూ చాట్ చేసుకుంటారు. లేదా ఒక గదిలో ఇప్పుడు మన చుట్టాల పిల్లలు వెళ్ళారు అనుకోమ్మా, మేనత్త మేనమా పిల్లలు కలిసి ఎరా బావా అది ఇదని మాట్లాడుకోవాలి. ఏం ఆడుకుందాం సబ్జానా, మా లెక్క ఇదే సబ్జా ఆడుకో, దొంగ పోలీసు ఆడలేదో కుట్ట ఏదో అనుకునేవాళ్ళు. అలాంటిది పోయింది. ఒక గదిలో కుదిరితే వీడిని కనీసం పరిచయాలు ఉండవు. నువ్వేం గేమ్ ఆడుతున్నావు, పబ్జీరా, అరే మనందరం పబ్జీ ఆడదాం. గేముల గురించి సంభాషణ లేదు. చిన్న పిల్లలు ఇప్పుడు హాస్పిటల్ తీసుకొస్తారు కదా, నేను మన క్లినిక్ తీసుకొస్తారు, చూస్తాను, ఫోన్ ఇచ్చేస్తారు. సంవత్సరాలు గుంటలకి ఫోన్ ఇవ్వకపోతే అసలు ఊరుకోరు. ఊరిని కేక పెట్టి ఏడిసి అక్కడ గిలకెళ్తా అనుకుని ఫోన్ ఇస్తేనే నోరు మోస్తారు. ముందేమో తింటలేదని మనం అలవాటు చేస్తాం. ఫోన్ ఎప్పుడైతే ఇచ్చావో లాలించడం అదంతా పోయింది, ఓర్పు పోయింది, అందరికీ ఓర్పు పోయింది, అన్నీ రెడీమేడ్ దిగిపోయినాయి ప్రతి చోట. సో ఆర్డర్లు ఒకటి ఎక్కువైపోయింది, జొమాటోలో స్విగ్గీలు. అమ్మ ఉండేది పోయింది. అమ్మ వండితే మంచిది ఆయిల్ తెప్పించుకుని సన్నసగం ఉండి ఏదో చేస్తుంది. ఆడు నీకు ఎందుకు స్విగ్గీలో నీకు సప్లై చేసేవాడు ఎంత పెద్ద హోటల్ నీకు ఎందుకు చేస్తాడు? ఆ రోజు చికెన్ ఆడేందుకు ఇస్తాడు, 10 రోజుల క్రితం ఉన్న డీప్ ఫ్రిడ్జ్లో పడేస్తే తీసేస్తాడు కదా. ఇలాంటి తింటే నువ్వు హెల్త్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అసలు ఎంతసేపు నిద్రపోతున్నారు? సర్కాడింగ్ క్లాక్ అనుగుణంగా నిద్రపోవటం కోసం సూర్యుడు ఎలా వస్తాడు, అస్తమించడం, దాన్ని బట్టి మన పని ఉండాలి. కానీ వాళ్ళ అమెరికన్ కల్చర్ ప్రకారం రాత్రిపూట పని చేయాల్సి వస్తుంది. పోనీ నిజంగా సాఫ్ట్వేర్ పని ఉన్నాడు మానేటంటే అర్థం ఉంది. ఈ కుర్రాళ్ళందరూ బ్యాచ్ చూడండి, ఇళ్లలో మన పిల్లల్ని చూడండి, ఈ ఇంటర్మీడియట్ డిగ్రీలు చదివి 10th నుంచి ఉండే బ్యాచ్ని 2ంటికి 3ంటికి కూడా సోదేసుకుంటూనే ఉంటారు. వీళ్ళు 11, 12 దాకా లేవరు. మరి ఏంటి పరిస్థితి? సూర్యుడితో లేచి పనులు చేసి అది. రెండోది ఏంటంటే జీవనశైలిలోనే ఇదంతా పోయింది. పని చేసే శ్రమకి పంపు కొట్టి కవర్లో నీళ్లు మోసుకొచ్చి కళ్ళాపు జల్లి ఇంత దంటులు తోమి పొగొత్తి యోగా జరిగేటంటేనే ఏం లేవు. సింపుల్ రెడీమేడ్ వచ్చేసినాయి అన్నీ. అంత సుఖమైంది. ఫస్ట్ స్ట్రెస్ తీసేసేయాలి. దాంతో ఏమవుతుందంటే ఓపకాయ. వాడు ప్రతి వాళ్ళకి నువ్వు చూడు, ఆడపిల్లైనా మగపిల్లైనా బాగా ఎంత లావు ఉండవు. అసలు సన్నగుండా అమ్మ కూడా పొట్ట ఉంటుంది. గమనించావా? అంటే మన వైట్ రైస్లు కల్చర్లో హ్యాబిట్స్ పొట్ట ఉంటుంది. అంటే కూర తక్కువ, అది కూడా మజిల్ ఉండదు వాళ్ళకి. అందరికి మజిల్ డెఫిసిటే. ఇవాళ దగ్గరికి వెళ్ళాలన్నా ఒకప్పుడు మేము నడిచి వెళ్ళేవాళ్ళం, చాలా దూరం వెళ్ళాలని. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే బైక్ తీయాల్సిందే, కారు తీయాల్సిందే. సో అలానే రెస్టారెంట్లకు వెళ్ళే కల్చర్ కూడా విపరీతం. ఆ శనివారం ఆదివారాలు ఇళ్ళ దగ్గర హైదరాబాద్లో వంటలు ఎక్కడా లేవు. ఒక రెస్టారెంట్కి వెళ్తే 5-6 గంటలు కూర్చునే లేని పరిస్థితి కూడా ఉన్నాయి. అంత బిజీ. కార్లన్నీ రోడ్ల మీద ఉంటాయి కదా, తెలుసు కదా ప్రతి చోట. బయట టేస్ట్లు మరిగిన తర్వాత, రోజుకో రెస్టారెంట్లు వెలుస్తున్న తర్వాత, మన ఇంటికి వస్తున్న తర్వాత ఇది తగ్గిపోయింది. తల్లులు జాగ్రత్త పడాలి. అలానే మనం తినే కల్చర్లో కూడా ఒకప్పుడు స్వీట్లు వాటిలంటే అంటే జుట్టు అంతా ఎందుకు ఉండేది అంతా చెప్తున్నారు. ఇదంతా సోది కాదు. జుట్టు ఎందుకు ఊడిపోయిందో బలమైన సైన్స్ ఉంది. మా గతంలో ఒక స్వీట్ తినాలంటే పచ్చి వేరుశెనగ పప్పులు ఇచ్చి ఒలిచిన వేరుశెనగ పప్పులు ఇచ్చేవాడు, బెల్లం మొక్క పడేసేవాడు. ఈ గింజలు వేసుకుంటూ బెల్లం మొక్క తింటాం, లేదా వాటిని వేయించి ఒక బెల్లం తెచ్చేవాడు. అది స్వీట్ అంటే సున్ను అంటే మినప సున్ను అప్పటికప్పుడు వేయించి ఇసిరి, అప్పుడప్పుడు తిరగలు ఇసిరి ఆ బెల్లం కలిపేసి పాకం పట్టు లేకపోతే నెయ్యి వేసి ఇంత కట్టించేవాడు, తీసేవాడు. నువ్వులుండలు కానీ రకరకాలు పెట్టేవాడు. ప్రసాదాల కింద కూడా శనగలని, దద్దోజనాలు ఎన్ని ఎందుకు పెట్టారు? అన్ని దేవుళ్ళకి డిఫరెంట్ భిన్నమైంది. ఒక్కో దేవుడికి ఒక ప్రసాదం ఎందుకు పెట్టారు? భిన్నమైన ప్రసాదం, భిన్నమైనది. వారానికి దేవుడు ఉంటాడు కదా ఎట్లాగో. సో వాళ్ళ ద్వారా అందుతాయి. ఒకళ్ళు దద్దోజనం పెట్టారు, సో దాని ద్వారా సి విటమిన్ వెళ్తుంది. పులిహోర పెడితే ఆ సి విటమిన్ అదంతా అందుతుంది. అలానే చక్కెర పొంగలి, గ్లూకోజ్ ఎనర్జీ చక్కగా సరిపోతుంది. ఇలా డిఫరెంట్ ప్రసాదాలు పెట్టుకెళ్ళారు. సో ఇవాళ పళ్ళు సరైనవి లేవు, పిల్లల్లో పళ్ళు తినే హ్యాబిట్ లేదు, అలానే అన్నీ పోయినాయి. ఇవాళ వెన్నపూస ముఖ్యంగా నెయ్యి పోయింది. వంటిళ్లలోంచి పెళ్ళిళ్ళలోంచి నెయ్యి పోయింది. కొన్ని దుర్మార్గ ప్రచారాల కారణంగా శాచురేట్ ఫ్యాట్లు మానేసి అన్హెల్తీ ఫ్యాట్లు తెచ్చుకున్నారు. అన్హెల్తీ పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాట్లు, హైడ్రోజనేటెడ్ ఫ్యాట్లు తీసుకున్నారు. అక్కడి నుంచి దరిద్రం పెరిగినదమ్మా. సో ఈ జుట్టు ఎందుకు ఉంటుందమ్మా? మరి ఏం చేయాలి? చక్కటి సొల్యూషన్ ఉంది. సైంటిఫిక్గా ఏంటంటే మనకి శరీరంలో డిహైడ్రోటెస్టోస్టెరాన్ అని, ఇది ఎక్కువైనప్పుడు డిహైడ్రోటెస్టోస్టెరాన్ ఇది ఒక హార్మోన్. ఇది పెరిగినప్పుడు ఏమవుతుందంటే డిహైడ్రోటెస్టోస్టెరాన్ పెరిగినప్పుడు మన జుట్టు రాలుతుంది. సో దాన్ని కంట్రోల్ చేయడానికి 5-ఆల్ఫా రెడక్టేజ్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది. 5-ఆల్ఫా రెడక్టేజ్ అది కనుక పడితే ఇది కంట్రోల్ అయ్యి జుట్టు రావటం అవుతుంది. దాన్ని కంట్రోల్ చేసేది ఏంటంటే గ్రీన్ టీ ఒకటి. అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బాగా పనికి వస్తాయి. 2 పసుపు చాలా బాగా పనికి వస్తుంది. 3 కొబ్బరి నూనె చాలా అద్భుతంగా పనికి వస్తుంది. డైరెక్ట్ ఇంటేక్ ఆఫ్ కొబ్బరి నూనె, అప్లయింగ్ కోకోనట్ ఆయిల్ 2 కూడా ఒరిజినల్ది. 3వది గుమ్మడి గింజలలో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. జుట్టుని, హెయిర్ని పోషించే న్యాచురల్ బయటనే ఉంటుంది. అర్థమైందమ్మా? ఇది కాకుండా 5వది ఇప్పుడు ఎడమామి అంటారంటే సోయాలో, అంటే ఒక బేబీ కార్ లాగా సోయాలో బేబీ సోయా లాగా ఉంటుంది. అది మనకు దొరకదు, ఇండియాలో దొరకదు కాబట్టి వదిలేండి. యూఎస్లో అట్లా ఉంటుంది.
ఇవి తీసుకుంటే 5-alpha రెడక్టేజ్ పెరుగుతుంది. 5-alpha రెడక్టేజ్ పెరిగిందంటే డిహైడ్రోటెస్టోస్టెరాన్ డిహెచ్ని తగ్గిస్తుంది. తద్వారా జుట్టు లాస్ మీద అవుతుంది. దీనికి బయోటిన్ సప్లిమెంట్ ఒకటి తీసుకోవాలి. బయోటిన్ తీసుకోవచ్చు. మెయిన్ ఒకప్పుడు కొబ్బరి నూనె రాసేవాళ్ళు కదా, ఇవాళ కొబ్బరి నూనె ఉపయోగం చాలా ఉంది. కుదురుని మనకి స్ట్రాంగ్గా ఉంచాలంటే మన కింద సెబాషియన్ గ్లాండ్స్ అని ఉంటాయి వెంట్రుకల కింద. ఆ సెబాషియస్ గ్లాండ్ కింద దాని కింద ఉండే ఆయిల్ లాగా ఒక రకమైన, అది కూడా మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్ ఆయిల్ ఉంటుంది. అది రిలీజ్ చేయాలంటే తల కొబ్బరి నూనె రాయడానికి మన సైన్స్ అది మన పెద్దలు తెలియజేశారు. ఆ సెబాషియస్ గ్లాండ్స్లో ఉండే సేబం అనే ఒక ఇది ఉంటుంది, ఆయిల్ ఉంటుంది. ఆ ఆయిల్ మనకు నరిషింగ్ ఉపయోగపడుతుంది. ఇవాళ మనం పెట్టే ఫుడ్లకి ఎక్కడుంది ఆయిల్ లేదు, ఫ్యాటీ యాసిడ్స్ లేవు. సేబం లేక హెయిర్ అంతా ఎండిపోవడం, చర్మం ఈ పగిలిపోవడం, గిడస పారిపోవడం, చర్మం కాంతివంతంగా లేదు. గమనించారు మీరు? సావిత్రి లాంటి ఫేస్లు ఎలా వెలుగుతూ ఉండేవి, అంజలిదేవి సావిత్రి ఫేస్లు. ఇవాళ హీరోయిన్ మొహాల్లో కళాకాంతులు ఉండవు, చూసారా మీరు? అంటే ఆ మేకప్ తప్ప ఆ జీవం ఎందుకు ఉండదంటే వాళ్ళు నెయ్యితో తినేవాళ్ళు బాగా. ఆ ఫ్యాట్ ఫేస్ ఊరినే కనిపెట్టచ్చు. ఇప్పుడు బయటలో కూడా కళకళలాడితే నిలుగుతూ ఉంటే ఫేస్ని చూస్తే మనం కనిపెట్టచ్చు, వాడు ఫ్యాట్తో తీసుకుంటాడు. సో ఫ్యాట్ ఎప్పుడైతే దూరం అంది ఇది జరిగింది. శుభ్రంగా నెయ్యి వేసుకోండి, కొబ్బరి నూనె వంట చేసుకోండి. ఇందాక నేను చెప్పాను కదా, డైట్లో ఐటమ్స్ ఫుల్గా ఉండేది తీసుకోండి. అన్నిటికంటే ముఖ్యం నీళ్లు బాగా తాగాలి. సేబం క్రియేషన్, ఇందాక చెప్పిన సేబం అనే ఆయిల్ లాంటి ప్రొడక్షన్, అది క్రియేషన్ బాగుండాలంటే కోకోనట్ ఆయిల్ బెస్ట్. నాట్ ఓన్లీ అప్లై, డైరెక్ట్ కూడా అప్లై చేయాలి. కోకోనట్ ఆయిల్లో మందార కానీ ఉసిరితో కనుక చేసిన ఫార్మ్ అయితే అద్భుతంగా పనికి వస్తుంది. ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంకా జుట్టు కనుక బ్రహ్మాండం ఉండాలంటే మీకు చిట్కా ఏంటంటే, మందార చెట్లు ఇప్పుడు మనం పెంచడం మానేసాం, కానీ ఒక మందార చెట్టు పెంచుకోండి, కుంగుడికాయలు పెట్టుకుని మందార ఆకులు దాంట్లో వేసి పెసకండి, బాగా కుంగుడికాయల్లో బాగా పెసకండి, దాంతో తలంటుకోండి. జుట్టు ఎట్లా ఉండాలి అట్లా ఉంటుంది. పాతరం షీకాయ. మరి షాంపూలు అవాయిడ్ చేయాలి. ఇవాళ ఎవడమ్మా షాంపూ వాడని చెప్పు. షాంపూస్ మొత్తం కెమికల్తో చేయిందా, ఆ లిక్విడ్ రాదు కదా, నీకు తెలుసు కదా. షాంపూ అనేది ఎలా వస్తుంది? కెమికల్ కలిపితే వస్తుంది. కెమికల్ జుట్టుకి ఎలా సెట్ అవుతుంది చెప్పు? నువ్వు ఇన్ని నాశనం చేస్తా, పైగా ఇవాళ జుట్టు రంగు వేయటం. జుట్టు రంగు వేస్తే చాలామంది స్కిన్ క్యాన్సర్ కూడా వస్తుంది. వాళ్ళ మొహం కూడా ఇలా నలబడిపోతుంది, గమనించావా? జుట్టు రంగు వేస్తా అంటే కెమికల్స్. నువ్వు జుట్టుని రకాల హింసిస్తే ఎలా ఉంటుంది? అలానే ఏసీ వేస్తావు, మళ్ళా బయటికి వెళ్ళిన ఏసీలో దానికి తగినంత వేడి కూడా ఉండాలి కదా, అది లేదు. ప్లస్ తలకు కూడా మాలిష్ చేయాలంటే కొబ్బరి నూనె రాసి రుద్దటం, మాలిష్ చేయటం ఉంటుంది. 2 ఎక్సర్సైజ్ లాంటివి కూడా చేయాలి. ఎక్సర్సైజ్ లాంటి ఫిట్నెస్ చేసినప్పుడు కూడా జుట్టు బాగా నిలుస్తుంది. బయోటిన్ సప్లిమెంట్స్ అంటే హెయిర్కి కావాల్సింది మెయిన్ బయోటిన్ కూడా సప్లిమెంటేషన్ అప్పుడు ఏదో ఒకటి తీసుకోండి. కోకోనట్ ఆయిల్ ముఖ్యంగా మనం డైట్ చేస్తే డైట్లో బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే డైట్లో కొంతమంది ఉమెన్కి డైట్లో ఉండగా కాదు, డైట్ నుంచి బయటకు వచ్చినాక 1000లో ఒకళ్ళిద్దరికి తాత్కాలికంగా హెయిర్ లాస్ అవుతుంది కొంతమందికి. అది మెటబాలిక్ షాక్ ఉండే నేచర్, అది వాళ్ళ నేచర్ కారణం. అది 1000లో ఒకళ్ళిద్దరు, వాళ్ళు కూడా ఉమెనే ఉంటారు. 90% జెంట్స్లో జరగదు ఇది. ఎవరో అరుదుగా 1,00,000 ఒకడు ఉంటాడు అంతే. వాళ్ళకి తాత్కాలికంగా బాగా లాస్ వచ్చినట్టు అనిపించిన ఒక 4 నుంచి 5 నెలల్లో చక్కగా నేను ఇందాక చెప్పిన బయోటిన్ కోకోనట్ ఆయిల్ కంటిన్యూ చేస్తే చక్కగా మొత్తం వడ్డీతో సహా వస్తుంది. సో మన డైట్లో ఉండగా హెయిర్ అనేది బ్రహ్మాండంగా వస్తుంది. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, కుదుళ్ళన్నీ చాలా గట్టి పడతాయి. నార్మల్ అందరూ చెబుతారు 100 మంది అసలు హెయిర్ లాస్ అనేది లేదండి డైట్లోనని. చాలా తక్కువ మంది డైట్ అయిపోయిన తర్వాత మాకు ఈ ప్రాబ్లం అని, అది కూడా ఉమెన్లో చెప్తారు, వాళ్ళకు కూడా తిరిగి వస్తుంది. ఒకవేళ హెయిర్ లాస్ బాగా అవుతుంది అన్నప్పుడు విఆర్కే డైట్ చేస్తే దీనికి ఒక స్పెషల్ డైట్ వెంటనే హెయిర్ లాస్ అయిపోతుంది. విఆర్కే డైట్ మొదలెట్టే వెంటనే మీరు గమనించుకోండి, రోజు ఎంత అవుతుంది మీకు 3వ రోజు నుంచి 4వ రోజున రిపోర్ట్ చెప్తారు. విఆర్కే డైట్ అనేది హెయిర్ లాస్ అద్భుతమైనది. అంటే ఇక్కడ మన ప్రోటోకాల్ భాగంగా రామకృష్ణ హెల్త్ అని వస్తే ప్రోటోకాల్ హెయిర్ లాస్ వేరే ప్రోటోకాల్ కూడా ఉంటుంది. ఇక్కడ కొన్ని ఆయిల్స్ కూడా ఒక ఆయుర్వేదిక్ ఫార్మాలో ఒకటి చేసిన కూడా బాగా పనిచేస్తుంది. అది అందరం అసలు చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి దానికి. చాలామంది అది ఆప్షన్, అది డైట్తో సంబంధించిందని కూడా కాదు. చక్కటి ఇన్ఫర్మేషన్ సార్. నిజంగా హెయిర్ ఫాల్ కూడా డైట్ ఉంది. హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది, హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది అంటే చాలా మంచి